హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ అయితే చూద్దామండి. మ్యాథ్స్కి సంబంధించి మనకు ప్రీవియస్గా ఏ టాపిక్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, అలాగే వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క బిట్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా యూజ్ అయ్యే విధంగా ప్రతి ఒక్క బిట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో వచ్చేసి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ దీంట్లో మనం మ్యాథ్స్లో మెథడాలజీ బిట్స్ అయితే చూద్దామండి. మెథడాలజీ చూసి తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి మెథడాలజీలో గణితానికి ఇతర పాఠ్య విషయాలైన భాష, విజ్ఞాన శాస్త్రము, సాంఘిక శాస్త్రము మొదలగు వాటితో గల సహసంబంధం ఏది అనేసి వచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది సంబంధము, బాహ్య సహసంబంధము, అంతర్గత సహసంబంధము, ఖచ్చితత్వము అనేసి ఇచ్చారు. సో మనకు మ్యాథ్స్కి సంబంధించి కాకుండా మిగిలినటువంటివి విజ్ఞాన శాస్త్రం కానీ సాంఘిక శాస్త్రం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో వాటితో గల సంబంధం ఎలా ఉంటుందంటే బాహ్య సహ సంబంధం అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది గణిత విద్యా ప్రణాళికలోని ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటి కాఠిన్యాన్ని బట్టి వివిధ తరగతులకు విస్తరించడం జరుగుతుంది. ఇటువంటి పాఠ్యాంశాల అమరిక దీని క్రిందికి వస్తుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ఏకకేంద్ర పద్ధతి, సర్పిలా పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏంటంటే మనకు త్రిభుజాలకు సంబంధించి కానీ క్షేత్రమితి ఇవన్నీ ఉన్నాయి కదా, నెంబర్ సిస్టమ్స్ ఇవన్నీ చూసుకుంటే మనకు ఒక క్లాస్లో నుంచి దాదాపు 10th క్లాస్ వరకు కూడా వాటిని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారనమాట. అంటే మనకు చిన్న తరగతుల నుంచి కొంచెం వాటి యొక్క స్థాయి అనేది పెంచుకుంటూ పోతూ ఉంటారు కదా వివిధ తరగతుల్లో. సో అలా ఉంటే వాటిని ఏమంటామంటే ఆ పద్ధతిని ఏకకేంద్ర పద్ధతి అంటారండి. ఏకకేంద్ర పద్ధతి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది అన్వేషణ పద్ధతిని కనుగొన్న వారు ఎవరు అనేసి అడిగారండి. సో అన్వేషణ పద్ధతిని కనుగొన్నది ఎవరు అంటే ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది గణితం అంటే ఇష్టము, ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే చోటు ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ గణిత ప్రయోగశాల, అసెంబ్లీ, గణిత క్లబ్, గణిత లైబ్రరీ అనేసి ఇచ్చారండి. సో మీకు అందరికీ తెలిసే గణిత ప్రయోగశాలలో వచ్చేసి మనకు ప్రయోగాలు అయితే చేస్తుంటారు, అసెంబ్లీలో కాదండి. లైబ్రరీలో అంటే మనం సైలెంట్గానే ఉండాలి. సో చర్చలు జరిపే చోటు ఏంటండి గణిత క్లబ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ప్రాథమిక స్థాయి గణిత పాఠ్య పుస్తకంలోని సమస్యలకు పాటించవలసిన సూత్రం ఏది అనేసి వచ్చారు. ప్రాథమిక స్థాయి అండి. ఆప్షన్స్ సరళత నుండి క్లిష్టతకు, క్లిష్టత నుండి సరళతకు, కఠినంగా, లేకపోతే ఉపాధ్యాయులు మాత్రమే వివరించగలరు అనేసి వచ్చారు. ప్రాథమిక స్థాయిలో మనకు పాఠ్యపుస్తకంలో సమస్యలు ఎలా ఉండాలండి, సరళత నుండి క్లిష్టంగా ఉండాలంటే ఈజీ నుంచి కష్టంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మెథడాలజీలో లాస్ట్ బిట్ ప్రతి పిల్లవాని బలాలు బలహీనతలను గుర్తించి వాటి గల కారణాలు తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఏ పరీక్షలు ఉపయోగపడతాయండి? లోప నిర్ధారణ పరీక్షలు. మీకు ఇక్కడ దీంట్లో లోప నిర్ధారణ అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళ యొక్క లోపాలను గుర్తించి వాళ్ళకు దానికి సంబంధించిన కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షలు ఏవి? లోప నిర్ధారణ పరీక్షలు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కంటెంట్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దాము. సో దీంట్లో ఫస్ట్ది రాహుల్ 44 సెంటీమీటర్ల పొడవు గల తీగను తీసుకొని దానిని వృత్తాకారంలో ఉంచాడు. అయితే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అడుగుతున్నారండి. ఇప్పుడు ఒక పొడవుగా ఒక తీగ ఉంది. సో అది ఎంత 44 సెంటీమీటర్స్ అనేసి ఇచ్చారు. సో దాన్ని వృత్తాకారంలో ఉంచాడు. సో వృత్తాకారంలో ఉంచినా కూడా దాని యొక్క పొడవు ఎంత ఉంటుందండి? 44 సెంటీమీటర్లే ఉంటుందన్నమాట. సో కాబట్టి మనకు వృత్త పరిధి తీసుకున్నాము. వృత్త పరిధికి మనకు ఫార్ములా ఏంటండి? వృత్త పరిధి C = సర్కంఫరెన్స్ = 2πr. సో ఇక్కడ మనకు
ఎంత అండి వృత్తము? మనకు అక్కడ పొడవు ఇచ్చారు కదా, పొడవు గల తీగను వృత్తంలోకి మడిచినా కూడా మనకు అంతే పొడవు ఉంటుంది కాబట్టి 44 = 2 × π అంటే 22/7 × r మనకు తెలియదండి, అదే మనల్ని కనుక్కోమన్నారు. సో ఇక్కడ 44కి ఇక్కడ 2 అలాగే 22 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో r = ఎంత అవుతుందండి? 7 సెంటీమీటర్స్ అవుతుంది. సో మనకు కరెక్ట్ ఆప్షన్ ఎంత అండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకు ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ పొడవు గల తీగ 44 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు, దాని వృత్తాకారంలో ఉంచాడంట. సో వృత్తాకారంలో ఉంచినా కూడా దాని పొడవు అనేది మనకు ఏం మారదు కాబట్టి సో మనకు వృత్త పరిధి తీసుకొని ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. r = 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ దీర్ఘఘనం కొలతలు ఇచ్చారండి. 6 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు. ఇందులో భుజం 2 సెంటీమీటర్లుగా ఉన్న చిన్న సమఘనాలను ఉంచగల సంఖ్య అంటున్నారు. అంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే దీర్ఘఘనం ఇచ్చారండి. సో దీర్ఘఘనానికి మనకు ఎలా ఉంటుందండి? వాల్యూమ్ ఉంటుంది, లెంత్ ఉంటుంది, హైట్ ఉంటుంది. సో ఇక్కడ 2 సెంటీమీటర్లు ఉండేటటువంటి ఘనాలను మనము ఎన్ని పెట్టగలం దీంట్లో అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకు ఇచ్చిన కొలతల ప్రకారం దీర్ఘఘనం ఘనపరిమాణం కనుక్కుందాం. ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటండి? ఇక్కడ వాల్యూమ్ = లెంత్ × బ్రెడ్త్ × హైట్. సో ఇక్కడ 6 × 5 × 4. సో దీంట్లో మనకు ఎన్ని సెంటీమీటర్లు ఉంచాలన్నాడు? 2 సెంటీమీటర్లు ఉంచాలన్నాడు కాబట్టి వీటిది కూడా కనుక్కోవాలి కదా, ఘనపరిమాణం కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఆన్సర్ అయితే వస్తుందండి. ఇక్కడ ఈ 2కి 4 నెక్స్ట్ 3 సో 15. మొత్తం మనము 15 చిన్న చిన్న సమగణాలను అయితే దాంట్లో అయితే ఉంచగలమండి ఈ కొలతల ప్రకారం. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక కారు 2.5 గంటలో 90 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు. అదే వేగంతో 30 కిలోమీటర్లు ప్రయాణించిన పట్టు సమయం అడిగారండి. సో 2.5 గంట అంటే మనకు నిమిషాలలో ఎంత పడుతుందండి? నిమిషాల్లో వచ్చేసి మనకు 2 గంటలు అలాగే ఒక హాఫ్ అన్ అవర్ అంటే 150 నిమిషాలు. మొత్తం 150 మినిట్స్ అనుకోండి. 150 మినిట్స్కి ఎంత? 90 కిలోమీటర్స్ పోతున్నాడు. అయితే 30 కిలోమీటర్స్కి ఎన్ని మినిట్స్ పడుతుంది అన్నాడు. సో మనకు ఎంత టైం పడుతుందండి? తక్కువ టైమే పడుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ వేసుకోండి. తక్కువ బై ఎక్కువ × 150. సో మనకు క్యాన్సిలేషన్ చేసుకుంటే ఎంత వస్తుందండి? 50 మినిట్స్ ఆన్సర్ వస్తుందండి. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 1. నెక్స్ట్ వచ్చేసి రేష్మ ఒక షాంపూ ప్యాకెట్లో 5 మిల్లీలీటర్ల షాంపూ ఉందని గమనించిందనమాట. సో 400 మిల్లీలీటర్ల సీసన్ నింపడానికి ఎన్ని షాంపూ ప్యాకెట్లు అవసరం అని అడుగుతుంది. సో మనకు 400 మిల్లీలీటర్లకు కాబట్టి సో ఒక్కొక్క షాంపూలో ఎన్ని ఉంది? 5 మిల్లీలీటర్లు ఉంది కాబట్టి /5 వేసుకోండి. 5 × 8 = 40. సో మనకు మొత్తము 80 మిల్లీలీటర్ల 80 షాంపూ ప్యాకెట్లు అయితే మనకు కరెక్ట్గా సరిపోతాయండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ a = 2 ఇచ్చారు, b = -2 ఇచ్చారు. అయినా a² + ab + b² వాల్యూ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మనము ఆన్సర్ అయితే సబ్స్టిట్యూట్ చేసుకుందామండి. ఇక్కడ మనకు 2 ఇచ్చారు కదా, సో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి a² అంటే 4 అవుతుంది, ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. సో ఇక్కడ a వచ్చేసి +2, b వచ్చేసి -2 కాబట్టి ఇక్కడ ఇంటూ చేస్తే ఏమవుతుందండి? మనకు -4 అవుతుంది. ప్లస్ b² అంటే ఎంత? -2² అంటే మైనస్ అనేది మనకు ప్లస్గానే చేంజ్ అవుతుంది కాబట్టి +4. సో ఇక్కడ -4 + 4 క్యాన్సిల్ అయిపోతే మనకు ఆన్సర్ ఎంత అవుతుందండి? 4 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక పుస్తకాల కట్టలో వచ్చేసి 20 మిల్లీమీటర్ల మందం గల సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక పుస్తకాల కట్టలో వచ్చేసి 20 మిల్లీమీటర్ల మందం గల 5 పుస్తకాలు ఉన్నాయంట. నెక్స్ట్ 0.016 మిల్లీమీటర్ల మందం గల 5 పేపర్లు కలవు. అయినా ఆ పుస్తకాల
కట్ట యొక్క మందం మొత్తం మిల్లీమీటర్లలో అనేసి ఇచ్చారండి. సో మిల్లీమీటర్లలో అడిగారు కాబట్టి ఇక్కడ 20 మిల్లీలీటర్లు ఇంటూ 5 వేసుకోండి. సో ఇక్కడ ఎంత అవుతుంది? 100 mm అవుతుందండి ఇవి. నెక్స్ట్ 0.016 మిల్లీమీటర్లు ఇంటూ 5 అంటే ఇక్కడ 0.016 ఇంటూ 5 mm వేసుకోండి. సో మనకు ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుందండి. సో ఎంత వస్తుందండి ఆన్సర్? మనకు 1.008 ఇంటూ 10² అనేసి వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి l+m² - 4lm యొక్క కారణాంకాలు ఎంత అనేసి ఇచ్చారండి. సో l+m² అంటే l² + m² + 2lm. ఇక్కడ మనకు ఆల్రెడీ -4lm అనేసి ఇచ్చారు కాబట్టి ఇక్కడ -4lmలో నుంచి +2lm తీసేస్తే ఎంత అవుతుంది? -4lm అవుతుంది. సో l² + m² - 2lm వస్తుందండి. సో ఇక్కడ మనకి ఇది ఏమవుతుందండి? l - m² అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడేమో 5pq - 2pq² + 5p²q నుంచి మనకు 4p²q - 3pq + 5pq² తీసివేయాలండి. ఈ రెండు సమీకరణాల నుంచి మనకు తీసివేస్తే అంటే ఇక్కడ 5pq - 3pq తీసివేయడం కాబట్టి ఇక్కడ మనకు ఏమవుతుందండి? ప్లస్ అనేది అవుతుంది. సో ఇలా మనకు సబ్ట్రాక్షన్ చేస్తే దీన్ని మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? 8pq - 7pq² + p²q అనేది వస్తుంది. ఇదైతే ఈజీగానే ఉంటుంది. మీరు పెన్ను తీసుకొని అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కోణం ట్రయాంగిల్ AOBలో శీర్షం ఏది అనేసి ఇచ్చారండి. ట్రయాంగిల్ AOB. సో దీన్ని మనము శీర్షం అంటామండి. సో కాబట్టి ఏమవుతుందండి? శీర్షము O అనేది అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ త్రిభుజంలో రెండు కోణాల మొత్తం 125 డిగ్రీలు అయినా మూడవ కోణం ఎంత అనేసి అడుగుతున్నారండి. సో మనకు త్రిభుజంలో ఉండేటటువంటి మొత్తం కోణాల సంఖ్య చూసుకుంటే 180 డిగ్రీస్ ఉండాలండి. 180 డిగ్రీస్ ఉండాలి. సో ఇక్కడ రెండు కోణాలు మొత్తం ఎంత ఇచ్చారు? 125 ఇచ్చారు. సో కాబట్టి ఆ 125ని తీసేస్తే ఎంత అవుతుందండి? 55 డిగ్రీస్ అవుతుంది. సో మూడొక కోణం ఎంత అవుతుంది? 55 డిగ్రీలండి. మనకు రెండు కోణాలు త్రిభుజంలోని మొత్తం కోణాల సంఖ్య ఎంత? 180 డిగ్రీలండి. సో 180 డిగ్రీలు కాబట్టి ఇక్కడ రెండు కోణాలు 125 ఇచ్చారు. సో 180లో నుంచి మనకు 165 డిగ్రీలు తీసేస్తే ఆ మూడో కోణం వాల్యూ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఘనం యొక్క తలముల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. క్యూబ్ యొక్క ఫేసెస్ ఎన్ని అనేసి ఇచ్చారు. సో మనకు క్యూబ్ అంటే ఎలా ఉంటుందండి? ఇలా ఉంటుంది. సో దీంట్లో ఎన్ని ఫేసెస్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఒక ఫేస్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ ఒక ఫేస్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫేస్, ఇక్కడ ఒక ఫేస్ ఉంటుంది దీనికి. సో నెక్స్ట్ దీనికి వచ్చేసి పైన ఒక ఫేస్, ఇటుపక్క ఒక ఫేస్ ఉంటుందండి. సో మొత్తం ఎన్ని ఫేసెస్ అవుతాయండి? 6 ఫేసెస్ అవుతాయి. 6 ఫేసులు ఉంటాయండి. సమగణానికి ఫేసెస్ ఎన్ని ఉంటాయండి? 6 ఉంటాయి. నెక్స్ట్ ఒకవేళ శీర్షాలు అడిగారు అనుకోండి, సమగణం యొక్క శీర్షాలు మొత్తం ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. అదే సమగణానికి అంచులు ఎన్ని ఉంటాయండి? అంచులు అడిగారు అనుకోండి, సమగణానికి 12 అంచులు ఉంటాయి. సో ఇక్కడ తలములు అంటే ఫేసెస్ ఎన్ని? 6 ఉంటాయి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక లంబకోణ త్రిభుజంలో రెండు భుజాల పొడవులు సమానంగా ఉన్న ఆ త్రిభుజం అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ అల్పకోణం అనేసి ఇచ్చారు. అల్పకోణం అంటే ఎలా ఉంటుందంటే మనకు 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటుందండి. 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటే దాన్ని అల్పకోణం అంటాము. సో లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే మనకు రెండు భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. దాంట్లో రెండు భుజాల పొడవులు సమానంగా ఉంటాయి సమద్విబాహులో. నెక్స్ట్ విషంబాహు త్రిభుజం అంటే దీంట్లో 3 భుజాలు 3 రకాలుగా ఉంటాయండి. ఏ భుజము దేనికి సమానంగా ఉండదు. 3 రకాలుగా ఉంటాయి. నెక్స్ట్ అధిక కోణం అంటే మనకు 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటుందండి.
90 డిగ్రీస్ కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని అధిక కోణము అంటాము. అల్పకోణం అంటే మనకు 90 డిగ్రీస్ కన్నా తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, సో ఇక్కడ ఒక త్రిభుజంలోని 2 భుజాల పొడవులు సమానంగా ఉంటే దాన్ని ఏమంటాము? సమద్విబాహు త్రిభుజం అంటామండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పొడవు 5 సెంటీమీటర్లు వెడల్పు 3 సెంటీమీటర్లుగా గల దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అడిగారండి. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకు ఫార్ములా వచ్చేసి 2/L+B. సో ఇక్కడ 2 × L ఎంత అండి? 5. అలాగే వెడల్పు ఎంత అండి? 3. సో 2/8 అండి. 2/8 అంటే ఎంత? 16 సెంటీమీటర్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, దత్తాంశం ఇచ్చారండి. 13, 16, 12, 14, 19, 12, 14, 13, 14 ఇచ్చారు. యొక్క బహుళకం అన్నారు. బహుళకం అంటే మనకి ఇచ్చిన దత్తాంశంలో ఏ సంఖ్య అయితే ఎక్కువగా రిపీట్ అయిందో, ఎక్కువ సార్లు వచ్చిందో దాన్నే బహుళకం అంటామండి. సో ఇక్కడ 14 అనేది 1, 2, 3 3 టైమ్స్ అనేది వచ్చిందండి. సో మనకు 14 అనేది బహుళకం అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వచ్చేసి 1/4 + 0/4ను సూక్ష్మ రూపంలో రాయగా అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు 0/4 అని ఇచ్చారు. 0/4 అంటే ఎంత అండి? 0 అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది? మనకు 1/4 అవుతుంది. ఇక్కడ 1/4 + 0 ఎంత అవుతుందండి? 1/4 అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ది, 2 సంవత్సరాలలో 56,000 మొత్తంపై వచ్చిన వడ్డీ వచ్చేసి 280 రూపాయలండి. అయినా వడ్డీ రేటు ఎంత అడిగారు. సో ఇది వచ్చేసి మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటండి? SI = PTR/100. ఇక్కడ మనకు అమౌంట్ ఎంత? ఇక్కడ మనకు వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 280 రూపాయలు ఇంటూ 100 ఇక్కడ P వేసుకోండి. ఎంత మనకు? మనం ఇచ్చిన అసలు 56,000 ఇంటూ టైం ఎంత? 2 ఇయర్స్ = R. సో ఇప్పుడు దీన్ని మనము క్యాన్సిలేషన్ చేసుకుందామండి. ఇక్కడ 0కి 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 క్యాన్సిల్. సో 28 2s are 56 అండి. సో ఇక్కడ 2 × 2 అంటే ఎంత? 4 అవుతుంది. 1/4 = R అవుతుందండి. సో 1/4 అంటే ఎంత అండి? R = మనకు 0.25% అనే అర్థం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక వస్తువు ప్రకటన వెల అయితే ఇచ్చారండి, అమ్మకపు వెల ఇచ్చారు, అయినా రుసుము శాతం అనేసి అడుగుతున్నారు. రుసుము శాతానికి ఫార్ములా మనకి ఏంటండి? మార్కెట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ అంటే ఎంతకు? ప్రకటన వెల ఎంత? 840 మైనస్ అమ్మకపు వెల సెల్లింగ్ ప్రైస్ అండి ఎంత? 714/840 ఇంటూ 100. సో ఇది చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఎంత వస్తుంది? 15% వస్తుందండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నాకు ఇక్కడ ప్లేస్ లేనందువల్ల నేనైతే చేయట్లేదు. మీరు పేపర్ పెన్ను తీసుకొని చేయండి. కరెక్ట్గా 15% అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 1/10ను శాతంలోకి మార్చిన అనేసి ఇచ్చారండి. 1/10 శాతంలోకి మార్దాం అంటే ఇంటూ 100 వేసుకోవాలి కదా. సో ఎంత వస్తుందండి? 10% వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక సంవత్సరంలో సీమ 1,50,000 సంపాదిస్తుంది మరియు 50,000ను ఆదా చేస్తుంది. సీమ సంపాదించే డబ్బులతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బుల నిష్పత్తి అడిగారండి. సో సీమ ఫస్ట్ ఆమె ఎంత డబ్బులు సంపాదిస్తుంది? 1,50,000 ఈస్టు. సో తను ఎంత ఆదా చేస్తుంది? 50,000 ఆదా చేస్తుందండి. సో ఇక్కడ 4 zeros 4 0 క్యాన్సిల్. 5 1s 5 3s. సో ఎంత అవుతుందండి? 3:1. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, ఏ కనిష్ట సాధ్య సంఖ్యచే
1188ను భాగించిన భాగాఫలం పరిపూర్ణ వర్గం అవుతుంది అనేసి ఇచ్చారండి. సో ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ఇచ్చిన ఆప్షన్స్తో భాగించేయండి, మీకు కరెక్ట్గా ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ 1188ని నేను 44తో చేస్తున్నానండి. సో 11 తోటి 11 4లు 11 1లు 0, 11 8లు 88. సో మళ్ళీ 4 తోటి 4 2లు 4 7లు. సో ఎంత వచ్చిందండి? 27 వచ్చింది. 27 అంటే ఎంత? మనకు 3 క్యూబ్ అవుతుందన్నమాట. సో వీళ్ళు ఏమడిగారు? ఏ కనిష్ట సహజ సంఖ్యచే భాగించిన 1188ను భాగించిన భాగాఫలం వచ్చేసి పరిపూర్ణ వర్గం అవుతుంది. సో మనకు వచ్చినటువంటి భాగాఫలము పరిపూర్ణ వర్గం అయింది కదండి. వర్గము పరిపూర్ణ వర్గం కావాలని పరిపూర్ణ ఘనం అవ్వాలండి. పరిపూర్ణ వర్గం అంటే స్క్వేర్ అనమాట. సో ఘనం అంటే క్యూబ్ అనమాట. సో మనకు 3 క్యూబ్ అంటే 27 కదా. సో కాబట్టి మనకు ఏ సంఖ్యతో భాగించాం? మనము 44 చేత భాగించాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 44 అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ జెడ్ విలువ ఎంత అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మీరు జెడ్ విలువ ఇక్కడ ఇలా మనం క్రాస్గా మల్టిప్లై చేసుకొని చేయడమే. సో సమీకరణం చేసుకుందాము. 9z = ఇక్కడ ఏమవుతుందండి? 4z ప్లస్ 15 4s 60 అవుతుంది. సో ఇక్కడ 9zలో నుంచి 4z తీసేస్తే ఎంత అవుతుందండి? 5z అవుతుంది. = 60. 5తో మనము చేస్తే ఎంత వస్తుందండి? 5 1s 5 2s. సో z = 12 అవుతుంది. z వాల్యూ ఎంత? 12. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ సూక్ష్మీకరించుము అనేసి ఇచ్చారండి. సో మనం దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఇక్కడ 5 1s 5 3s. సో ఈ 3కి ఈ 3కి ఇక్కడ 9కి క్యాన్సిల్ అండి. 7 1s 7 2s. 4తో 4 4s. ఇక్కడ 2 2s. సో ఎంత వస్తుందండి? మనకు 1/2 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చాలా ఈజీగా అయితే ఇచ్చారండి ఇంతకుముందు మనకు క్వశ్చన్ పేపర్ అయితే. మీరు క్వశ్చన్స్ చూస్తున్నారు కదా, మీకే అర్థమవుతుంది. టెట్ అయితే ఈజీగానే ఉంటుందండి, డిఎస్సి అయితే ఇంత ఈజీగా రాదు. సో నెక్స్ట్ క్వశ్చను, యాదమ్మ తన తోట నుండి 5 కిలోల గులాబీ పువ్వులు అయితే కోసి సంతలో అమ్మింది. దాని నిమిత్తం ఆమెకు 960 అయితే వచ్చిందంట. సో ప్రతి కిలోకి ఆమెకు వచ్చిన సొమ్ము ఎంత అని అడుగుతున్నారు. సో ఆమెకు వచ్చింది ఎంత? 960. సో ఎన్ని కిలోలు అమ్మింది? 5 కిలోలు అమ్మిందని 5 కిలోలు అమ్మింది. సో బై 5 వేసుకోండి. 5తో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకు ఎంత వస్తుందండి? 5 1s 5 9s 5 2s. సో 192. కరెక్ట్ ఆన్సర్ ఎంత? 192 రూపీస్ వచ్చాయండి. కేజీకి ఎంత వచ్చాయి? 192 రూపీస్ వచ్చాయి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి. నా వద్ద కొంత సొమ్ము ఉంది, నువ్వు నాకు 200 ఇస్తే మొత్తం ఎంత అవుతుంది? 780 అవుతుంది. అయితే ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఎంత అడిగారండి. సో ఫస్ట్ ఇంత అయింది. సో ఎప్పుడు ఇతను 200 ఇచ్చాడు కాబట్టి, సో దీన్ని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. 0 8 7లో నుంచి 2 పోతే 5. సో అతని దగ్గర ముందు ఎంత ఉంది? 580 రూపీస్ ఉంది. సో ఇవి అండి మనకి ఇంతకుముందు టెట్లో అడిగినటువంటి బిట్స్ అయితే. సో వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.